ధర్మం, అబద్ధం, కర్మ 3 జీవితాల కథ. పూజలతో కాదు, మనసుతో మనిషి గొప్పవాడు. ఒక గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. బయటకు చూస్తే గొప్ప భక్తుడు. ఉదయం 4 గంటలకు లేచి పూజ, సోమవారం వ్రతం, శుక్రవారం దీపం, ప్రతి పండుగకు భారీగా కార్యక్రమాలు. కానీ ఇంట్లో భార్య సిగ్గుతో నిశ్శబ్దం, పిల్లలు భయంతో మాట మాట్లాడలేరు, బంధువులెవరూ అతని దగ్గరకు రారు. ఏదైనా చిన్న తప్పు చేస్తే నేను ఎవరో తెలుసా అని అహంకారం, ఇతరుల గురించి చాడీలు, అపవాదులు, బయటకి దేవుడు, ఇంట్లో రాక్షసుడు. అతను అనుకునేవాడు, నేను ఎంత పూజలు చేస్తానో దేవుడు నాకు తప్పకుండా వరాలిస్తాడు. కానీ దేవుడు పైనుంచి చూస్తూ నవ్వేవాడు. నీ పూజలు నాకు కాదు రాఘవ, నీ వ్రతాలు నాకు కాదు, మానసికవిత లేకుండా చేసిన పూజలు కేవలం శబ్దం మాత్రమే, ప్రార్థన కాదు అని అనేవాడు. మంచి వాళ్ళనెందుకు దేవుడు పరీక్షిస్తాడు?